నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఉపసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, ఒక ప్రశ్న కీలకంగా ఉత్పన్నం అవుతుంది. డెఫినెట్గా రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టాల్సిందే. అక్రమ రవాణా అక్రమ రవాణా చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. ప్రభుత్వాలు ముందుకు రావాల్సిందే. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ రవాణాలో ఎవరిది అక్రమం అనాలి? ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఎవరి మీద కేసు పెట్టాలి? ప్రభుత్వం ఇస్తుంది, ప్రజలు తీసుకుంటున్నారు, ప్రజలు అమ్ముకుంటున్నారు, కొనుక్కున్నవాడు రవాణా చేస్తున్నాడు. ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? వాస్తవంగా ప్రభుత్వ సంక్షేమ విధానాల్లో చాలా లోపభూయిష్టత ఉంది. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఆహార భద్రత కోసం ₹2 కిలో బియ్యం విధానాన్ని తీసుకొచ్చారు. ఇది 1983 నాటి పరిస్థితులు. 1983 అంటే నాకు 14 సంవత్సరం. అంతకంటే కొంచెం ఒక 3-4 సంవత్సరాలు చిన్న వయసులో మేము ఊర్లో కిరాణా షాపులు ఉండేవి కదా. ఆ షాపులకు వెళ్ళినప్పుడు వ్యవసాయ కూలీలు వాళ్ళ కుటుంబాల నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన సరుకులు కొనుక్కోవడానికి. నూకలు కొనుక్కొని వెళ్తుండేవాళ్ళు. అంటే బియ్యం వండుకొని తినే స్తోమత కూడా లేక నూకలు కొనుక్కొని వెళ్ళి వాటిని వండుకొని తినేవాళ్ళు. ఆ రోజుల్లో అంత ఆహారానికి కటకట్లాడే పరిస్థితులు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇవ్వటం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. విప్లవమే. అవును. అంటే 2 పూటల కనీసం ఒక ముద్ద తినడానికి ఆస్కారం కలిగించింది ఆ రోజు. ఆ తర్వాత లైఫ్ స్టైల్స్ మారినాయి, లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయి, ఆదాయ వనరులు పెరిగినాయి, ప్రజల ఆహారపు అలవాట్లు మారాయి. నేను చాలా అగ్రెసివ్గా వ్యవసాయం చేసేవాడిని. అంటే నేను 2004లో ఒకసారి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే వరకు చాలా అగ్రెసివ్గా వ్యవసాయం చేసేవాడిని. అక్కడ నాకున్న అనుభవ ప్రకారం మాది కృష్ణా డెల్టా, తెనాల తాలూకా. మాకు MTU 2077 అని చెప్పిన వెరైటీ పండించేవాళ్ళం మేము. అవి లావు బియ్యం. పండించిన రైతులం కూడా మేమందరం కూడా అవే మిల్లుకి, అంటే మరాడించుకోవటం అంటాం, మన ఒడ్లు మా మిల్లుకి పంపించుకొని ఆ బియ్యమే తినేవాళ్ళు ఇళ్లలో. అప్పటికి కొన్ని ప్రాంతాల్లోనే సోనా మసూరి అని చెప్పని పండుతుండేది. అవి చాలా రేర్గా కొద్దిమందికి అందుబాటులో ఉండేవి. సన్నబియ్యం దాదాపుగా డెల్టా ప్రాంతం అంతా కూడా ఈ లావు బియ్యమే తినేవాళ్ళు. సొంతంగా పండించుకున్న రైతులు కూడా అవే తినేవాళ్ళు. ఆ టైంలో 1994 నాటికి రేపల్లె తాలూకాలో సూపర్ ఫైన్ అని పండుతూ ఉండేది. మాకు అక్కడ కొన్ని గ్రామాల్లో బంధుత్వాలు ఉండేవి. సో అట్లాంటి బంధుత్వాలు ఉన్న వాళ్ళం ఏం చేసేవాళ్ళం అంటే, మన పొలంలో పండిన ఒడ్లు మొత్తం అమ్మేసుకొని ఆ బంధువుల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఆ ఊర్లో మరపట్టించుకొని బియ్యమైనా తెచ్చుకునేవాళ్ళం. లేదు అని అంటే కొన్ని బస్తాలు తెచ్చుకొని ఇక్కడ ఊర్లో మిల్లుకు పంపించి ఆడించుకునేవాళ్ళు సూపర్ ఫైన్. అది కూడా ఒక లగ్జరీ, ఊరందరికీ అందుబాటులో ఉండే కాదు. అబ్బో వీళ్ళు సూపర్ ఫైన్ తింటున్నారు అని చెప్పని కొంచెం వ్యంగ్యంగా నవ్వుకునేవాళ్ళు. అటువంటి స్థితిలో 1999, 2000 నాటికి BPT 5204 ఆవిష్కరణ జరిగింది. అంటే ఇప్పుడు బాపట్ల వెరైటీ అంటారు కదా, BPT. అది ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ. అక్కడి నుంచి వ్యవసాయం తీరుతెన్నులు మారిపోయినాయి, దిగుబడి పెరిగింది. అదే సందర్భంలో నేను ఇందాక చెప్పినట్టుగానే ప్రజల ఆదాయ వనరులు పెరిగే కొద్దీ ప్రజలు కూడా లగ్జరీకి అలవాటు పడటం మొదలైంది. ఈ లావు బియ్యం తినటం తగ్గిపోయింది. కొద్దిమంది తినే సన్నబియ్యం సమాజం అందరూ తినడానికి అలవాటు పడిపోయారు. ఏది ఎవరికి మాత్రమే కేటాయించిన ప్రత్యేకత ఏం లేదు. ఇక అందరికీ అన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి. ఇటువంటి స్థితిలో ప్రభుత్వాలు మాత్రం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ ముతక బియ్యమే పంపిణీ చేస్తున్నారు.
ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేస్తే వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు? ఇవాళ రూ. 43.40 ప్రభుత్వానికి 1 కేజీ బియ్యం ప్రొక్యూర్మెంట్ ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి ప్రొక్యూర్ చేసిన బియ్యాన్ని ప్రభుత్వం కోవిడ్కి ముందు వరకు కిలో రూపాయికి ఇచ్చేది, కోవిడ్ తర్వాత ఉచితంగా ఇస్తున్నారు. దాదాపుగా మన రాష్ట్రంలో ఉన్న 1,68,00,000 కుటుంబాల్లో 1,48,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయి. వైట్ రేషన్ కార్డులు. ఇది కూడా ఒక పెద్ద చర్చనీయాంశమే. అసలు ఇంతమంది దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నారా మన రాష్ట్రంలో? మనం ఓ పక్క రాష్ట్ర జిఎస్డిపి పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పని చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఎస్, 100% లైఫ్ స్టాండర్డ్స్ పెరిగాయి. నేను పల్లెటూరు నుంచి వచ్చా, ప్రతి కుటుంబంతో అన్ని కులాల ప్రజలతో నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. ఒక 30-40 సంవత్సరాల్లో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాను నేను. ఏ కుటుంబాల స్థితిగతులు ఎలా మారాయి అని చెప్పని. ఇవాళ ప్రభుత్వ గణాంకాలు చెప్పినంతటి దారిద్ర్య రేఖకు దిగువన ప్రజలు లేరు. అయినా సరే 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 90 లక్షల రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, 58 లక్షల రేషన్ కార్డులు స్టేట్ గవర్నమెంట్ గుర్తించింది. ఇది కూడా కొంత వైరుధ్యమే. ఇవాళ జనాభా లెక్కలు తీసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 90 లక్షల మంది అర్హులు అని చెప్పని డిసైడ్ అయిన తర్వాత ఈ 58 లక్షల మందిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాడ్ చేస్తుంది? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాకపోతే ఇవాళ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు, కొత్తగా అప్లై చేసుకోండి, జనవరిలో మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్పారు సంక్రాంతికి. ఇవాళ అసలు ఇన్ని లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇన్ని లక్షల మందికి బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీళ్ళలో చాలామందికి ఆ బియ్యం అవసరం లేదు అసలు. ఇవాళ అవసరం లేని బియ్యం ఇస్తున్నారు కాబట్టి దాన్ని అలవల సెలవులకు అమ్మేసుకుంటున్నారు. అదే రేషన్ షాపుల నుంచి షుగరు, తర్వాత కందిపప్పు, పామాయిలు, రాగులు, గోధుమలు ఇట్లాంటివి కూడా ఇస్తున్నారుగా. అవి బ్లాక్ మార్కెట్ అవుతున్నాయా? ఉపయోగించుకుంటున్నారు. ఇళ్లలో ఏదైతే వాడుకుంటారో అవి ఇస్తే అది ప్రజలకు ఉపయోగం. ప్రజలు ఏ బియ్యం అయితే తింటారో అది పంపిణీ చేస్తే ప్రజలు ఇళ్లలో వాడుకుంటారు. ప్రజలు తినని బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇవాళ ప్రజల లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి. ఇవాళ ఈ దొడ్డు బియ్యం తినడానికి సిద్ధంగా లేరు ప్రజలు. లేనప్పుడు బలవంతాన అంటగట్టినట్టు అవుతుంది. బియ్యం తీసుకోకుంటే నీ కార్డు రద్దయిపోద్ది. నీ కార్డు రద్దయితే ఇవాళ ప్రతి సంక్షేమ కార్యక్రమానికి, సంక్షేమ పథకానికి ఈ కార్డు క్రైటీరియాగా ఉంది. వాస్తవంగా గతంలో ఈ ఆరోగ్యశ్రీకి కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా ఉండేది. తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డులు ఇచ్చారు. అవును. అయినా ఇప్పుడు పెన్షన్దారులు ఉన్నారు, ఇంకా మిగిలిన సంక్షేమ పథకాలు ఉంటాయి. ప్రతిదానికి రేషన్ కార్డే క్రైటీరియాగా ఉంటుంది కాబట్టి ఇంతగా కార్డులు తీసుకుంటా ఉన్నారు. కార్డులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బియ్యం తినరు. తిన్నప్పుడు ఏం చేస్తారు? నువ్వేం రెక్కల కష్టం చేసి 43 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఎవడో 10 రూపాయలకి ఇవ్వడం. ఉచితంగా ఇస్తున్నావు కదా. కరెక్ట్. ఉచితంగా ఇస్తున్నావు కాబట్టి నాకు అవసరం లేదు. 10, 8, 12 చచ్చినాటి పెళ్ళికి వచ్చినంత నాకు అవసరం లేదు. అది వాడేమన్నా చేసుకొని ఆ బండి అమ్మేస్తున్నారు. ఇట్లాంటప్పుడు ప్రభుత్వం 100% తన పాలసీ మార్చుకోవాలి. అసలు ఇన్ని లక్షల రేషన్ కార్డులు అనర్హులకి చాలా ఉన్నాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2014-19 నా వైఫ్ మా ఊరు ఎంపీటీసీ మెంబరు. అప్పుడు ఈ సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ మా మీదుగానే ఎంపిక జరుగుతూ ఉండేది. అంటే ఎవరికైనా ఏదైనా కావాలన్నప్పుడు మాకు ఇది కావాలని అడిగేవాళ్ళు, అధికారులతో మాట్లాడేవాళ్ళం, ఏర్పాటు చేయించేవాళ్ళం. 2014 ముందు 200 రూపాయలు ఓల్డేజ్ పెన్షన్, వితంతు పెన్షన్ కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎకాయికిని 1000 రూపాయలు చేశాడు. 200 రూపాయలు పెన్షన్ అప్పుడు చాలామంది ఆ ఏజ్ పరంగా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా 200 కోసం ఇలా క్యూలో ఏమనుంచుంటాం అని చెప్పని తీసుకోవాలా. ఎప్పుడైతే 1000 అయిందో, అరే 1000 రూపాయలా, మనం వెనకబడిపోతున్నామేమోనని చెప్పని మా దుంప దించేవాళ్ళు, మాకు కూడా పెన్షన్ కావాలి అని చెప్పని.
ఇది 2019 జనవరి నాటికి ఆయన 2000 చేశాడు. 2000 చేయంగానే అసలు అంటే కొంతమంది వచ్చి పెన్షన్ అడుగుతున్నాళ్ళని చూస్తే మాకు ఆశ్చర్యం వేసేది. వాళ్ళ పిల్లలు అద్భుతమైన స్థితిలో ఉంటున్నారు, ఆర్థికంగా స్థితిమంతులు, కానీ వాళ్ళకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి వైట్ రేషన్ కార్డులు? వాళ్ళు వచ్చేసి మాకు పెన్షన్ కావాలి, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్పదు. స్థానికంగా రేపు మళ్ళీ వాళ్ళ ఇంటికి ఓటుకి వెళ్ళాల్సి వస్తుంది, అంతేగా, ఎంటర్టైన్ చేయాల్సిందే. ఇట్లా అంటే అనర్హులకి చాలామందికి ఇవి అందుతూ ఉన్నాయి. ఇవి ప్రభుత్వాలకి భారంగా మారుతూ ఉంది. అదే సందర్భంలో ఈ అవసరం లేని బియ్యం పంపిణీ జరుగుతూ ఉండటం వల్ల ఈ మనం చెప్పుకుంటున్న ఈ సోకాల్డ్ మాఫియా నెట్వర్క్ వ్యవస్థీకృతమైంది. అసలు ప్రజలకి ఒక్క మాట వెళ్ళిపోయే ముందు మీరు అన్నట్టు ఈ ₹43.40 పెట్టి ప్రభుత్వం ప్రొక్యూర్ చేసి వీళ్ళకు ఉచితంగా ప్రజలకు ఉచితంగా ఇస్తున్నప్పుడు ప్రజలు వాటిని తీసుకోవట్లా, తినట్లా. అదే ప్రభుత్వం ఈ ₹43 కాకుండా ఇంకో ₹10 ఓ ₹20 ఎక్స్ట్రా పెట్టి అదనంగా ప్రొక్యూర్ చేసి అదే కాస్ట్ పెట్టి వీళ్ళు ₹50 కిలో బయట మార్కెట్లో కొంటారుగా వీళ్ళు తినే బియ్యం, కాస్ట్ పెట్టి ఓ ₹10 ₹15 పెట్టి కిలోకి వీళ్ళకే అమ్మితే వీళ్ళకి ఇక్కడ ₹40 ₹35 మిగులుతాయిగా ప్రజలకి. నేను వాస్తవంగా మొన్న శనివారం నైట్ TV5లో మాట్లాడాను, ఇదే ప్రతిపాదన చెప్పాను. నేను ఈరోజు మార్నింగ్ ఏబిఎన్లో మాట్లాడాను, ఇదే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ప్రజలకి ఏది అవసరమో, ఇప్పుడు ఇది ₹10కి అమ్మేసుకుంటున్నారు అంటే వాడి దగ్గర ₹10 ఉంటుంది. ఓపెన్ మార్కెట్లో అతను తినే బియ్యం కొనుక్కోవాలి అని అంటే ₹50 కనీసం పెట్టాల్సి వస్తుంది. మిగిలిన ₹40 తన జేబు నుంచి పెట్టుకుంటున్నాడు. కనీసం అది మిగిలిన ₹40 తన జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. మరి ఈ దొడ్డు బియ్యం పండించిన రైతుల పరిస్థితి ఏంటి అనేది చర్చ వస్తుంది. మనకు అందుతున్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే కాకినాడ పోర్టు నుంచి గత 4 సంవత్సరాల్లో 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతి అయినట్టుగా గణాంకాలు ఉన్నాయి. గంగవరం పోర్టు నుంచి 2 లక్షల టన్నులు, విశాఖపట్నం పోర్టు నుంచి 38 లక్షల టన్నులు, కృష్ణపట్నం నుంచి 25 లక్షల టన్నులు. అంటే ఓవరాల్గా గత 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వివిధ పోర్టుల నుంచి 1,96,00,000 టన్నుల బియ్యం ఎగుమతైంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క సంవత్సరానికి 49 లక్షల టన్నుల దొడ్డు బియ్యం విదేశాలకు ఎగుమతైంది. అంటే వాళ్ళకి గిట్టుబాటు అయితేనే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారుగా, ఖచ్చితంగా అక్కడ దీనికి మార్కెట్ ఉందిగా ఉంది. సో ఇప్పుడు రైతులు పండిస్తున్న ఈ దొడ్డు బియ్యం ప్రభుత్వం ప్రొక్యూర్ చేయదు, ఓపెన్ మార్కెట్లో ఎక్స్పోర్ట్కి అవకాశం ఇచ్చేసేయండి. వ్యాపారస్తులు ఓపెన్ మార్కెట్లో కొనుక్కొని ఆల్రెడీ సంవత్సరానికి 50 లక్షల టన్నులు విదేశాలకి డిమాండ్ ఉంది కదా, దానికి ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు ఇస్తారుగా ప్రైవేట్ వాళ్ళు. ఎంతో కొంత ప్రభుత్వం కన్నా అదనంగానే రేటు తగ్గుద్ది. రైతుల పంట రైతుల కళ్ళాల్లోనే మిగిలిపోద్దనే భయం లేదు. ఖచ్చితంగా దానికి డిమాండ్ ఉంది అనేది మనకు ఆల్రెడీ గత 4 సంవత్సరాల ఎక్స్పోర్ట్ గణాంకాలు చూస్తే తెలిసిపోతా ఉంది. కాబట్టి వ్యాపారస్తుడికి నష్టం లేదు. కొంత ఇక్కడ మనం లెక్కేసుకుంటే ఏంటి, 1,96,00,000 టన్నుల్లో మనకు ఆన్ అండ్ యావరేజ్న ఒక సంవత్సరానికి 24 లక్షల టన్నులు వచ్చేటప్పటికి పీడిఎస్ సిస్టమ్ ద్వారా పంపిణీ జరుగుతుంది. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా 24 లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రొక్యూర్ అవుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోర్టులకి ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ బియ్యం రావట్లా, తెలంగాణ నుంచి వస్తుంది, ఛత్తీస్గఢ్ నుంచి వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ బియ్యమే పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ కనీసం ఒక 80-90 లక్షల టన్నులు ఈ 4 సంవత్సరాల మీద పీడిఎస్ రైస్ వస్తుంటే మిగిలిన 1 కోటి టన్నులు రైతుల నుంచి ప్రొక్యూర్ చేసిందే. ఇవి కాకుండా రైతుల నుంచి మిల్లర్ల ద్వారా ప్రొక్యూర్ అయ్యి వచ్చిందే. కాబట్టి 100% ఈ దొడ్డు బియ్యానికి విదేశాల్లో డిమాండ్ ఉంది, మార్కెట్ ఉంది, అక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. పోతే సన్న బియ్యం ఇంతటి స్థాయిలో అవైలబిలిటీ ఒకటి ప్రశ్నార్థకం. ఎందుకంటే దొడ్డు బియ్యం పండించే విస్తీర్ణంతో పోల్చినప్పుడు సన్న బియ్యం పండించే ప్రాంతం తక్కువ. తర్వాత రెండో పంట కింద సహజంగానే దొడ్డు బియ్యం వస్తాయి. అటువంటప్పుడు మనకి కావాల్సినంతటి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. జగిత్యాల రైస్ రీసెర్చ్ సెంటర్ ఉంది,
మార్టేరు రైస్ రీసెర్చ్ సెంటర్ ఉంది, బాపట్ల రైస్ రీసెర్చ్ సెంటర్ ఉంది. కొత్త వంగడాల ఆవిష్కరణ చేయించండి. అన్ని వాతావరణ పరిస్థితులు, అన్ని భూములు తట్టుకొని పండించగలిగే కొత్త వంగడాలు సృష్టించే ప్రయత్నం చేయండి. సన్న వంగడాలనే ఉత్పత్తి అయ్యే విధంగా, ఆ సన్న వంగడాలకి మనకి ఇక్కడ లోకల్గా డిమాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి ఒక అంశం గమనిస్తే, మనకి రాష్ట్ర జనాభా 5 కోట్లు. 5 కోట్ల మందికి ఒక నెలకి వాళ్ళ డొమెస్టిక్ కన్జంప్షన్ కోసం ఎన్ని లక్షల టన్నుల బియ్యం అవసరం అనేది ఒక లెక్క ఉంటుందిగా. ఖచ్చితంగా. ఇప్పుడు 2 లక్షల టన్నుల చిల్లర పీడిఎస్ ద్వారా పంపిణీ జరుగుతుంది. ఓపెన్ మార్కెట్లో జరుగుతున్న అమ్మకాలు ఎంత? మిల్లర్ల దగ్గర గణాంకాలు ఉంటాయి, ట్రేడర్స్ దగ్గర గణాంకాలు ఉంటాయి. ఎన్ని లక్షల టన్నులు ఓపెన్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకటి చూసుకుంటే వాస్తవంగా మన రాష్ట్ర జనాభాకి ప్రపోర్షనేట్గా అందాల్సిన బియ్యం కన్నా డబుల్ ది క్వాంటిటీ అందుతూ ఉన్నాయి, పీడిఎస్ అవి 2 కలుపుకుంటే. అంటే ఏంటి అక్కడ, ఈ పీడిఎస్ బియ్యమే కనుక ఇళ్లలో వాడుకుంటే ఓపెన్ మార్కెట్లో కొనుక్కునే అవసరం రాదు. పీడిఎస్ బియ్యం ఇచ్చినా కూడా ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటా ఉన్నారు ఇవాళ. కాబట్టే నీకు డబుల్ ది క్వాంటిటీ నీకు అక్కడ కనిపిస్తూ ఉంది. కరెక్ట్. అంటే ప్రజలకు అవసరం లేని పంపిణీ జరుగుతూ ఉంది ఇక్కడ. 100కి 100 పాళ్ళు లేదు, డైరెక్ట్గా క్యాష్ ఇన్సెంటివ్ ఇచ్చేయండి. 43 రూపాయలు 40 పైసలు ఖరీదు చేసే బియ్యం వాళ్ళకి సబ్సిడీలో ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఆ 43 రూపాయలు 40 పైసలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేయండి వాళ్ళకి డీబీటీ ద్వారా వాళ్ళకి నగదు ఇచ్చేసేయండి, క్యాష్ ట్రాన్స్ఫర్ చేయండి. ఆ పైన 5 రూపాయలు పడుద్దా 10 రూపాయలు పడుద్దో మిగిలిన డబ్బులు వేసుకొని వాళ్ళకి నచ్చిన బియ్యం తెచ్చుకుంటారు. ఈ దొడ్డు బియ్యం ప్రభుత్వం ప్రొక్యూర్ చేయడం మానేసేయండి, ఓపెన్ మార్కెట్లో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వం నియంత్రించాలి. అంటే అధికారులు ప్రభుత్వం ప్రొక్యూర్ చేయకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తగ్గుకు కొంటారనే భయం లేకుండా విజిలెన్స్ ప్రాపర్గా చేయండి. ఎంఎస్పీకి తప్పనిసరిగా కొని తీరాలి అని చెప్పని నిబంధనలు పెట్టండి. ఆ సర్వేలెన్స్ తోటి వ్యాపారస్తులు రైతులను ఎక్స్ప్లాయిట్ చేసుకోకుండా మానిటర్ చేయండి. రైతులకి నష్టం జరగదు. అదే సందర్భంలో ప్రభుత్వం ఒక మాఫియాని సమూలంగా నాశనం చేసినట్టు అవుద్ది. ఇవాళ ఈ అవసరం లేని బియ్యం వాళ్ళకి అందుతూనే వాళ్ళు దాన్ని అమ్ముతూ ఉన్నారు. అవును కదా. అమ్మేవాడు ఉన్నాడు కాబట్టి ఈ వ్యవస్థ మొత్తం కొనసాగుతూ ఉంది. దట్స్ ఇట్. లేనప్పుడు అసలు ఈ వ్యవస్థే ఉండదు, ఎంటైర్ కొలాప్స్ అయిపోద్ది. ఇప్పుడు ఎట్లా అంటే, మనం ఈగల్ అని చెప్పని ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. గంజాయిని అరికట్టాలి 6 నెలలలోపు అని చెప్పని. ప్రధానంగా చేయాల్సిన పని ఏంటి, గంజాయి ఎక్కడ ప్లాంటేషన్ అవుతుందో సాగు చేయకుండా ఆపాలి. సాగు చేయకుండా ఆపేశావు, ఇక దాన్ని ప్రాసెసింగు, ట్రాన్స్పోర్టింగు, మార్కెటింగ్కి ఈ స్టేజెస్ ఉండవు కదా. సాగుని నియంత్రించగలిగితే, ఆ సాగుదారుల్ని వాళ్ళని వేరే సాగు వైపు మళ్లించగలిగితే, ఈజీ మనీ వల్ల ఎదురుగాబోయే పరిస్థితులు ఏంటి అనేది, చట్టపరంగా వాళ్ళకి ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది వాళ్ళకి రుచి చూపిస్తే గ్రాడ్యువల్గా సాగు నుంచి పక్కకు జరుగుతారు, ప్రత్యామ్నాయ పంటల వైపు మలుతారు. ఇంకా అప్పుడు తర్వాత స్టేజెసే ఉండవు. అలాగే ఇవాళ ఈ బియ్యం పంపిణీ వల్ల ఈ మొత్తం నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ఆ పంపిణీని వాళ్ళకి అనుకూలమైన బియ్యం అయినా ఇవ్వండి, క్యాష్ ట్రాన్స్ఫర్ అయినా చేయండి. అనుకూలమైన బియ్యం ఇవ్వడానికి మార్కెట్ పరంగా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే దాన్ని ఎట్లా అధిగమించాలి, విస్తీర్ణం ఎలా పెంచాలి, ఆ దిశగా ఆలోచన చేయండి. మూలాలు సంస్కరించాలి. అంతే తప్ప లేదు అన్నప్పుడు అవసరం లేని వస్తువు వాళ్ళ వాకిట్లోకి వచ్చి బలవంతాన వాళ్ళ మీద రుద్దెళ్తా ఉన్నప్పుడు దాన్ని వదిలించుకునే ప్రయత్నమే చేస్తారు కదా. ఇప్పుడు ఏమవుద్ది, ఈ నెల 20 కిలోలు ఇచ్చారు, 4 ఉన్న కుటుంబానికి 20 కిలోలు ఇచ్చారు, వాళ్ళు తినరు. దోశలకు ఎన్ని వాడుకుంటారు? మహా అయితే ఇప్పుడు నానబోసి పిండి వంటలు వండారు కొన్ని, మహా అయితే 2-3 కిలోలు ఖర్చు అవుద్ది, లేదు 4 కిలోలు ఖర్చు అవుద్ది. అంతకన్నా ఎక్కువగా ప్రతి నెల ఖర్చు పెట్టలేరు. మిగిలిన బియ్యం ఏం చేస్తావు, ఇంట్లో అదే పనికి నిల్వ ఉంటే మొక్కు పురుగు వస్తుంది, లేదు తీసుకెళ్ళి పశువులకు పోయాలి. దానికన్నా 10 రూపాయలైనా ఎంతో కొంత వాడు ఇస్తున్నాడు కదా అని చెప్పని ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ సమూలమైన ప్రక్షాళన జరిగి తీరాలి. ప్రభుత్వం పాలసీని రీడిఫైన్ చేసుకుంటే ఒక మాఫియాని, ఒక నెట్వర్క్ మొత్తాన్ని కూడా సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇక్కడ ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ చేస్తున్న మాఫియా ఏదైతే ఉందో, మొన్న డిప్యూటీ సీఎం, మినిస్టర్ వీళ్ళంతా వెళ్ళి హడావుడి చేసి వచ్చారు కదా, మరి వాళ్ళ మీద
కేసులు పెట్టడానికి ఉన్న అవకాశాలేంటి? లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉన్న అవకాశాలేంటి? ఇప్పుడు మనం మూలాల గురించి మాట్లాడాము. ఇంత విశదీకరించి మాట్లాడాము. మరి ఇక్కడ ఆధారం గావాలి గదా! వాళ్ళ మీద ఉన్న అవకాశాలేంటి? అంటే చర్యలు ఒకటేంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేయబడ్డ బియ్యం హ్మ్. అక్రమంగా ట్రాన్స్‌పోర్ట్ చేసినా, ఎగుమతులు చేసినా దానికి చట్టపరంగా ఇప్పటివరకు చాలా చిన్న చిన్న సెక్షన్సే ఉన్నాయి. హ్మ్. కాబట్టి వాళ్ళకేదో ఉరిశిక్షలేసేయడం అనేది సాధ్యం కాదు. ఏం చేయాలి? వాళ్ళు అక్రమంగా సంపాదించిన సంపాదన ఉంటే, వ్యవస్థీకృతం కాకుండా దాన్ని రికార్డ్ ఫర్ చేయకుండా అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించిన సంపాదన ఉంటే, అది నల్ల డబ్బవుద్ది. మహా అయితే ఇన్‌కమ్ ట్యాక్స్‌ని, ఈడీని ఇన్వాల్వ్ చేయడం ద్వారా వాళ్ళ అక్రమ సంపాదనల మీద కేంద్రీకరించగలుగుతారు. ఈ ఈ ఈ పర్టిక్యులర్ పని మీద గాదు. ఈ పర్టిక్యులర్ పని మీద అంటే ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు పోర్ట్‌కెళ్ళి సీజ్ చేశారు. దాన్ని కోర్టుకెళ్ళేసి వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేసి మాకు ఎక్స్‌పోర్ట్‌కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ బియ్యం సీజ్ చేయడం వల్ల మేము ఆ ప్రపోర్షనేట్‌గా మీకు బ్యాంక్ గ్యారంటీ ఇస్తున్నాము. మాకు ఆ బియ్యం రిలీజ్ చేయండి అంటే కోర్టు రిలీజింగ్ ఆర్డర్స్ ఇచ్చేసింది. హ్మ్. అంటే ఇవాళ చట్టపరంగా ఏదో వాళ్ళని అంకుశం రామిరెడ్డిని కొట్టినట్టు రోడ్డు మీద కొట్టుకెళ్ళటము, లేదు ఇంకేదో తీవ్రమైన చర్యలు తీసుకోవటం అనేది ప్రస్తుతం ఉన్న చట్టాల్లో సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా పీడీ యాక్ట్ పెడతాము. అన్నిటికన్నా ముందు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి, నిర్ణయాధికారం మీ చేతిలో ఉంది, రిసోర్సెస్ మీ చేతిలో ఉన్నాయి. ఆ విధానాల్లో సంస్కరణ తీసుకురండి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వైపుగా కాకుండా ఆలోచిస్తే అసలు రేషన్ కార్డులను కూడా చాలా చాలా కుదించడానికి ఆస్కారం ఉంది. లక్షల్లో. 100% ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నం చేస్తే అసలు సిస్సలైన అర్హులకి సంక్షేమం అందుద్ది. అదే సందర్భంలో ప్రభుత్వాలకి కూడా ఈ ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అనవసరపు ఆర్థిక భారం. కరెక్టే గదా! అవసరమైనాడికి, ఆకలితో ఉన్నాడికి అన్నం పెట్టొచ్చు. లేనప్పుడు ఏమవుద్ది మనకి? అపాత్రదానం చేయొద్దు అని చెప్పారు పెద్దలు. ఇవాళ జరుగుతున్నది అపాత్రదానమే. రైట్ సార్. థాంక్ యూ.